హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ ఉగాది. ఉగాది అంటే మనం చేయవలసింది ఏంటంటే ఉగాది పచ్చడి చేయాలి. అది ఎలా చేయాలి, ఏమేమి ఐటమ్స్ కావాలో మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. బెల్లం, చింతపండు, అలాగే వేప పువ్వు, మామిడికాయని ఇట్లా ముక్కలు చేసామన్నమాట. అలాగే మిరియాల పౌడరు, సాల్ట్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. చింతపండు ఇలా వాటర్లో కలుపుకొని ఒక 15 మినిట్స్ తర్వాత ఇలా తీసుకోవాలన్నమాట పులుపు కోసము. చింతపండు వేసుకున్నాం కదండి, వేసుకున్న దాంట్లోనే మనం బెల్లం వేసుకోవాలి, అలాగే వేప పువ్వు వేసుకోవాలి, అలాగే కారం వేయకూడదండి, మిరియాల పౌడర్ వేసుకోవాలన్నమాట. అలాగే సాల్ట్ వేయాలి, అలాగే చిన్నగా తరుక్కున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలన్నమాట. షడ్రుచులు అంటే 6 వస్తాయి కదా, అవేంటో ఒకసారి చూసారా? చింతపండు, వేపపూత, అలాగే మామిడికాయ ముక్కలు, వగరుకు వేపపూత వేసాం కదా, అలాగే ఇది మిరియాల పౌడరు, సాల్ట్, బెల్లం, అన్నీ 6 రకాలు వచ్చాయి కదా. ఇవన్నీ కలిపి మిక్స్ చేయాలి. మనం వేసిన 6 ఐటమ్స్ మనం ఇట్లా కలుపుకోవాలన్నమాట, ఎందుకంటే బెల్లం కరగాలి కాబట్టి. బెల్లం ఇంకా కరగలేదండి, కొంచెం ఒక 5 మినిట్స్ ఇలా ఉంచి కలిపితే సరిపోతుంది అనుకుంటా. హాయ్ ఫ్రెండ్స్, ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. మనం దేవుడి దగ్గర పెడదాము ఒకసారి. ఆల్రెడీ పూజ అయితే చేసేసాను, మీకు కూడా చూపిస్తాను, ఉండండి. ఆ దేవుడు ఆశీస్సులు మనందరికీ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే పాలు పొంగిచ్చాను ఫ్రెండ్స్. ఉగాది పండుగ రోజు పాలు పొంగిస్తే చాలా మంచిది అన్నమాట. అయిపోవచ్చింది ఇది కూడా. కంప్లీట్ అయినట్టే ఫ్రెండ్స్. బెల్లం వేసుకుని బంద్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అలాగే పూర్ణాలు ఇంకా నేను ఏం చేశానో అవి మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అందరికీ మళ్ళీ హ్యాపీ ఉగాది. బాయ్ ఫ్రెండ్స్.